ఈరోజు దేవుడు మాట్లాడే మాట మీ డైరీలో రాసి పెట్టుకోండి. నీ పాదములు ఏ వలలో చిక్కుబడ్డాయో, ఏ వలలో ఒకవేళ ఆర్థిక ఆకర్షణలు చూపించి నేను చిక్కించుకున్నారేమో, ఇది చేస్తే అది వస్తుంది, ఇది చేస్తే అది ఉంటుంది అని ఒకవేళ అలాంటి ప్రేరేపణతో నేను చిక్కించుకున్నారేమో దేవుడు అంటున్నాడు, ఐ హావ్ సీన్ ద ట్రాప్. ఆ యొక్క వలను నేను చూశాను, ఆ యొక్క చిక్కుబడిన పరిస్థితి నేను చూశాను. ఒకవేళ తప్పుడు మాటలకు నువ్వు మోసగించబడి చిక్కుబడిపోయావేమో, దేవుడు వాటిని కూడా చూచాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ థింగ్. నేను ఒక పని చేయబోతున్నా. ఏంటి ఆ పని? కీర్తనకారుడు అంటాడు, నా పాదములు చిక్కుబడ్డాయి వలలో, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆయన నా పాదములను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఏ వలలో చిక్కుబడ్డారో, ఎక్కడ మోసగించబడ్డావో, ఎక్కడ నీవు నిలువున మోసగించబడ్డావో, అన్ని విషయాల్లో మోసగించబడ్డావో, ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మై గాడ్ హ్యాస్ సీన్ ద ట్రాప్. నా దేవుడు ఆ మోసాన్ని చూచాడు, ఆ యొక్క చిక్కుబడిన వలను దేవుడు చూచాడు. ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ. నేను విడిపిస్తాను. నేను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు అంటారు కదా, వేట కాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఆ తర్వాత అంటది, నాశనకరమైన తెగులు రాకుండా. ఆ ఉరి ఎలాంటిది తెలుసా? ఆ ట్రాప్, ఆ వల ఎలాంటిది తెలుసా? ఎలాంటిదంటే నాశనం వైపు నడిపిస్తుంది. మంచిగా ఉండేటువంటి వ్యక్తి చెడిపోతాడు, మంచిగా పైకి వచ్చేటువంటి వ్యక్తి పడిపోతాడు, మంచిగా సేవ చేసే వ్యక్తి పడిపోతాడు, మంచిగా ముందుకెళ్ళేటువంటి వ్యక్తి వెనుకకు వెళ్ళడం ప్రారంభిస్తాడు. ఎందుకు? అది నాశనాన్ని ఇచ్చేటువంటిది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఉపవాస ప్రార్థనలో ఒకవేళ మోసగించబడిన పరిస్థితుల గురించి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటే, ఈరోజు నా దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. ఐ హావ్ సీన్ ద ట్రాప్. ఆ యొక్క వలను నేను చూశాను, ఆ ఉరిని నేను చూశాను, నువ్వు చిక్కుబడిన పరిస్థితి నేను చూశాను. నేను నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. దేవుడి మాటలు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఒకటి, దురవస్థ నుండి విడిపిస్తాడు. రెండవదిగా సింహముల నోళ్ళ నుంచి విడిపిస్తాడు. మూడవదిగా వేట కాని ఉరిలో నుంచి, నీ పాదములను వలలో నుంచి దేవుడు విడిపిస్తాడు. నాలుగో భాగం మనం ఇంతవరకు చదువుకున్న మూల భాగంలోనికి వద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ 7 దినాలు ఉపవాసం ఉండే వారికి, ఉపవాస ప్రార్థనలో గడిపేటువంటి వారికి ఇదే యెహోవా వాక్కు. ఏంటి యెహోవా వాక్కు? బైబిల్లో వ్రాయబడింది, నేను నీకు తోడై ఉన్నాను. ఐఎమ్ విత్ యు. నేను నీకు తోడై ఉన్నాను. ఏం చేయబోతున్నావు ప్రభా? విడిపిస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? బైబిల్లో చూడండి 6వ వచనం. అయ్యో ప్రభువుగా యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇతను అంటున్నాడు, దేవుడు పలికే మాట, ఇర్మియా, నేను నిన్ను ఒక ప్రవక్తగా నియమించబోతున్నాను. యూ విల్ బి ఎ ప్రాఫెట్ టు ద నేషన్. నీవు ప్రవక్తగా ఉంటావు, నీవు ప్రవచిస్తావు, దేశాల కొరకు నువ్వు ప్రవచనాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు. కానీ ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడను, నాకు శక్తి చాలదు. చాలనటువంటి పరిస్థితిలో ఇర్మియా ఉన్నాడండి. ఆ పరిస్థితి ఎలాంటిది తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నీవు జనములకు ప్రవక్త. యూ విల్ బి ఎ ప్రాఫెట్ టు ద నేషన్. నువ్వు దేశాలకు ప్రవక్తగా ఉంటావు. గర్భములో పడినది మొదలుకొని నేను ప్రవక్తగా ఉంచాను. ఇర్మియా అంటున్నాడు, ప్రభా మంచిదే, నువ్వు నన్ను ప్రవక్తగా చేసావు, మా నాన్న సేవకుడు, మా నాన్న యాజకుడు, నన్ను ప్రవక్తగా చేసావు, ప్రజలకు ప్రవక్తగా ఉంచావు, దేశాలకు ప్రవక్తగా ఉంచావు. కానీ నా దగ్గర అవసరమైన శక్తి లేదే, నా దగ్గర అవసరమైనటువంటిది లేదే, ఏ రకంగా ఉండగలను? దేవుని బిడ్డలారా, 4వదిగా దేవుడు ఎక్కడి నుంచి విడిపిస్తాడు తెలుసా? నీకు చాలని పరిస్థితులు ఉండవచ్చు. నీవు ఉండేటువంటి పరిస్థితులు, అది ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, నీ యొక్క బిజినెస్లో కానీ, నీ చదువులో కానీ చాలనంతగా ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, వరి నాట్ ఇర్మియా, నేను నీకు తోడుగా ఉంటే చాలదు అనుకుంటున్నావు కదా, నా శక్తి చాలదు, నా బలము చాలదు, నా ఏజ్ చాలదు, నాకు ఉండేటువంటి అసైన్మెంట్ నేను ఫుల్ఫిల్ చేయడానికి నా బ్యాక్గ్రౌండ్ చాలదు నువ్వు అనుకుంటున్నావు. ఓకే, నేను నీకు తోడుగా ఉంటా. చాలదు అంటున్నావు చూసావా, చాలదని చెప్తున్నావు చూసావా, దాంట్లోంచి విడిపిస్తా.
ఈరోజు నీ చాలని పరిస్థితులను దేవుడు చూచాడు. ఎక్కడ నా వల్ల కాదు, ఇది ఇంతకంటే ఏం చేయగలను నేను, ఇంతకంటే నా వల్ల ఏమవుతుంది, ఇంతకంటే నేను ఏం సాధించగలను, దేవా ఎందుకు అసలు నాకు ఇలాంటి బాధ్యత పెట్టావు, ఇలాంటి బరువు నా పైన పెట్టావు, ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ, నా శక్తికి మించింది అని నువ్వు అనుకోవచ్చు. అలాంటి తలంపులు కూడా నువ్వు వెళుతూ ఉండవచ్చు. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు, చాలదు అది నీ స్టేట్మెంట్, కానీ దేవుడు అంటున్నాడు నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. ఇర్మియా అంటున్నాడు నేను బాలుడను ప్రభా. దేవుడు తోడుగా ఉంటే ఈ బాలుడు ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశాడు తెలుసా? ఇందాక ఇంట్రడక్షన్లో అని చెప్పాను, 40 years he did a ministry. 40 సంవత్సరాలు చాలదు అన్నటువంటి బాలుడు సేవ చేశాడు. చాలదు అన్నటువంటి బాలుడు సేవ చేశాడు. ఇది నా నీ శరీరం అంటుంది. హౌ క్యాన్ ఇట్ బి? నీ శరీరమే నీతో అంటది. ఎక్కడుంది నాకు ఆ శక్తి, ఎక్కడుంది నాకు ఆ బలం, ఎక్కడుంది నాకు ఆ పరిస్థితి? దేవుడు అంటాడు అఫ్ కోర్స్ నీ శరీరం ఆ స్టేట్మెంట్ ఇవ్వవచ్చు, అది 100% వాస్తవమే. నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు తోడుగా ఉంటా అండ్ నిన్ను విడిపిస్తా. ఎలాంటి పరిస్థితుల్లోంచి? చాలదన్నావు చూసావా, సరిపోదన్నావు చూసావా, అక్కడి నుంచి విడిపిస్తా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ బాధ్యత, నీ దగ్గర ఉండేటువంటి ఛాలెంజ్, నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు చాలా శక్తివంతంగా ఉండవచ్చు. నువ్వు అనుకోవచ్చు నా శక్తి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, చాలదు. దేవుడు అంటున్నాడు వరీ నాట్, నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను చాలదు అన్న పరిస్థితి నుంచి విడిపిస్తాను. నమ్మిన వారు గట్టిగా ఆమెనంటారు. విశ్వాసంతో ఆమెనందాం, మరింత విశ్వాసంతో ఆమెనందాం. నీ శక్తి చాలదు, నీ ఆరోగ్యం సరిపోదు, నీ డబ్బు చాలదు, నీకుండేటువంటి తెలివితేటలు చాలవు, కానీ దేవుడు అంటాను నేను నీకు తోడుగా ఉంటాను. ఇర్మియా డోంట్ సే దట్ ఐఎమ్ ఎ చైల్డ్, నేను ఒక బాలుడను అనవద్దు, నాకు శక్తి చాలదు అని నువ్వు అనవద్దు. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, అది వాస్తవమే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట చెప్తాను, దేవుని ఎదుట నీ వాస్తవ పరిస్థితులను ఒప్పుకో. కొన్ని సందర్భాల్లో ప్రార్థనలో కూడా దేవుని దగ్గర కూడా కొంతమంది దాచిపెట్టుకుంటారండి. దేవా నేను ఏం పాపం చేయలేదు ప్రభా, కానీ వాళ్ళ మనస్సాక్షి చెప్తుండే నువ్వు నిజంగా పాపం చేసావు. దేవుని దగ్గర కవరింగ్ టెక్నాలజీ వద్దు, దేవుని దగ్గర దాచిపెట్టుకోవద్దు. బైబిల్లో వ్రాయబడింది తన పాపములను ఒప్పుకొనువాడు ధన్యుడు. ఇర్మియా అంటున్నాడు నేను బాలుడినే. ఒకవేళ మనకే చెప్పితే కరెక్ట్ ప్రభా, నువ్వు కరెక్ట్ వ్యక్తి దగ్గరకు వచ్చు, నేనే కరెక్ట్ వ్యక్తి, మీతో వాళ్ళంతా వేస్ట్. నో, ఆ రకంగా చెప్పలేదు. దేవుని ఎదుట వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. ఒకవేళ నీకు అనిపిస్తుండవచ్చు నా ఇంట్లో ఉండే సమస్యలు నా ప్రార్థనా శక్తి కంటే గొప్పవి, నా శక్తి సరిపోవడం లేదు ప్రభా, నా శరీరము ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి నా శరీరంలో శక్తి లేదు ప్రభా, దేవా నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతో నా ఎదుట ఉండేటువంటి వాటిని ఎదుర్కోవడం ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ, నా శక్తి చాలదు, నా శక్తి చాలదు. వాక్యాన్ని లైవ్లో వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుడు మీతోనే మాట్లాడుతుంటున్నాడు. యు ఆర్ సేయింగ్ నేను ఎంత చేసినా నా శక్తి సరిపోవడం లేదు అనుకుంటున్నావా? ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థించు, ఉపవాసంతో ప్రార్థించు. 7 రోజులు ఈ రిడీమర్ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు జరిగే ఈ ప్రార్థనలు వేరెవర్ యు ఆర్ జాయిన్ రెగ్యులర్లీ. 7 రోజుల్లో నా దేవుడు నీ జీవితంలో నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించునుగాక, నిన్ను విడిపించునుగాక, నీ కుటుంబాన్ని విడిపించునుగాక. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చాలని పరిస్థితి అది, చాలని పరిస్థితి అది. దేవుడు అంటున్నాడు ఎలాంటి వారి దగ్గర నువ్వు ఉన్నావు తెలుసా? ఇర్మియా మామూలుగా మాట్లాడడం లేదు, క్యాజువల్ టాక్ కాదు, తను వాస్తవ పరిస్థితులను చూసి 19వ వచనం చూడండి. అదే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. ప్రజలు సేవకు వెళితే అంట ఏం చేస్తారంట? సేవలో అమ్మో ఇర్మియా వచ్చాడు, యాజకుడు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు అని చెప్పి మామూలు పల్లెటూరులో నాటుకోడి కోస్తారు. అది కాదంట ఇర్మియా సేవకు వెళితే యుద్ధం చేస్తున్నారంట. సేవకు వెళితే యుద్ధం ఏంటి? సేవ అంటే సేవ జరగాలి కదా, వాక్యం ఉండాలి కదా, ప్రవచన పరిచర్య ఉండాలి కదా. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు వారు నీతో యుద్ధం చేస్తారా, భయపడకు, ఆ యుద్ధం నేను విడిపిస్తా, ఆ యుద్ధంలోంచి నేను విడిపిస్తా, నేను నీకు తోడుగా ఉంటా. ఎట్టి పరిస్థితుల్లో నీతో యుద్ధము చేయవారు విజయము సాధించకుండా ఉంటారు.
ఎట్టి పరిస్థితుల్లో. అందుకే దేవుడు అంటున్నాడు, నీ పైన విజయము పొందజాలరు. నీ పైన విజయం ఒంటరిగా ఉన్నావు, బాలుడవని నీ పైకి ఒకవేళ వాళ్ళు గుంపుగా వచ్చారా, యుద్ధం చేయడానికి వచ్చారా, నీవెంత, నీ భక్తి ఎంత, నీ వయసు ఎంత అని మాట్లాడుతూ హేళన చేసేటువంటి పరిస్థితులకు వచ్చేసావా? ఇర్మియా, భయపడకు, నీతో యుద్ధం చేసేవారు జయం సాధించలేరు. అంటే ద మూమెంట్ దే స్టార్ట్ ద బ్యాటిల్ దే విల్ బి ఫెయిల్యూర్డ్. నీకు వ్యతిరేకంగా ఎవరు యుద్ధం చేసినా ఈ దినము నుంచి వారు విజయం సాధించకుండా ఉందురుగాక. జయము నీదే, జయము నీ కుటుంబముగానే ఉండునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నమ్మి మనం ప్రార్థన చేద్దాం. కానీ ఇర్మియా జీవితము, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలి. ఎందుకండి లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉండగా ఒక ఇర్మియాతోనే దేవుడు మాట్లాడాడు. ఇర్మియా జీవితంలో పరిశుద్ధత ఉంది. నీ జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు ఈరోజు సవాలు విసురుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఏ పరిస్థితుల్లో నుంచైనా నేను విడిపిస్తాను. నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగితే ఈ 7 రోజులే కాదు, 7 రోజులు భక్తిగా ప్రార్థన బైబిల్ చదవడం మాత్రమే కాదు, ఇఫ్ యు లివ్ ఏ హోలీ లైఫ్, నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే 40 సంవత్సరాలు ఎవ్వరు కూడా ఇర్మియా ఎదుట నిలబడలేకపోయారు. 40 సంవత్సరాల పరిచర్య ఎంత స్థిరమైన పరిచర్య అంటే ఈ రోజు వరకు కూడా ఇర్మియాను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకు తెలుసా? ఇర్మియా పరిచర్య అంత స్థిరంగా నిలబడిపోయింది. అంతగా కొన్ని సందర్భాల్లో పరిచర్య ఉంటుంది, అది గుర్తుపెట్టుకోలేనంత పరిచర్యగా మారిపోతుంది. ఎందుకు తెలుసా? కాలగర్భంలో కలిసిపోతుంది. ఆవేశంతో చేసే పరిచర్య ఉంటుంది, పోటీతో చేసే పరిచర్య ఉంటుంది, లేకపోతే ఏదో చెయ్యాలి కాబట్టి చేసే ఉంటుంది. కానీ ఇర్మియా ఆ రకంగా చేయలేదండి. పరిశుద్ధంగా దేవుని పిలుపుకు లోబడి చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? 40 సంవత్సరాల తన పరిచర్యను దిగ్విజయంగా జరిగించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ ఇర్మియాకు తోడై ఉన్న దేవుని నీకు తోడుగా ఉంటాను, నీ కుటుంబానికి తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుటగా ఈ వాగ్దానపు వెలుగులో మనం ప్రార్థనలోనికి వెళ్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక పాట నేను పాడుతూ ఉంటాను. ఆ సందర్భంలో ప్రార్థన మనవులు స్టాల్లో ఉండేవి మీరు తీసుకొని రండి. వీఆర్ గోయింగ్ టు ప్రే నౌ. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. కొద్దిసేపు మనం ప్రార్థనలో ఉండబోతున్నాం. దేవుడు నిన్ను విడిపిస్తాడు. నిన్ను విడిపించే దేవుడు ఆయన, నిన్ను స్థిరపరిచే దేవుడు, నీ జీవితాల్లో కార్యాలు జరిగించే దేవుడు, నీ జీవితంలో తన నామాన్ని మహింపరిచేటువంటి దేవుడు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. పాడదాం. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా యేసయ్యా. యేసయ్యా, ఈ మాటలు నెరవేరుగాక, ఈ మాటలు నెరవేరుగాక. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది గ్రౌలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది అపాయము రానే రాదు,
నా గుడారము సమీపించదు. ఆమేన్. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 3వ వచనం, మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు ప్రభా. నా కోసం దేవదూతలు ఉండగా, దేవా ఏ రాయి, సాతాను వేసే ఏ రాయి నాకు తగలకుండా నన్ను ఎత్తి పట్టుకునే నీ కాపుదల నాకు ఉండాలి ప్రభా. విశ్వాసంతో పాడుకుందాం. మానవులను కాపాడుటకు దూతలను ఏర్పరచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఆమేన్. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, ఆమేన్. ఆరాధన ఆరాధన యేసయ్యా మీరే మా దుర్గం, నీవే మా సర్వప్రభా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, లేనే లేదయ్యా వేరే ఆధారం. నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మొట్టమొదటిగా మన పాపాలు ఒప్పుకుందాం. దేవుని ఎదుట మనం చేసిన ప్రతి తప్పును ఒప్పుకుందాం. దేవా నన్ను క్షమించు ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేనే తప్పు చేసినా. లార్డ్ లెట్ ఎవ్రీ మై సిన్ బి వాష్డ్ అవే, లెట్ ఎవ్రీ మై సిన్ బి వాష్డ్ అవే. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడగు తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నాయనా నీ యొక్క పాద సన్నిధి మేము వచ్చి ఉండగా నాయనా నిజమే తండ్రి, నాయనా అసహాయం ప్రభా. నాయనా ఏ యోగ్యత లేదు ప్రభా, ఎన్నిక లేని వారము తండ్రి. అయినప్పటికీ ప్రభా మీ యొక్క అమూల్యమైన రక్తము చేత, నాయనా మీ పరిశుద్ధ రక్తము చేత మా ప్రతి పాపాన్ని కడిగి నాయన మమ్మల్ని పరిశుద్ధపరిచి అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నాయనా నీకు ఏమి ఇచ్చినాము తీర్చుకొనగలము ప్రభా. మా కృతజ్ఞతాస్తుతులు తప్ప నాయనా నీకే వందనాలు, నాయనా నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. నాయనా నిజముగా మొరపెట్టు వారికి ప్రభా సమీపముగా ఉంటే దేవుడవు నాయనా ఈ పాద
సన్నిధికి వస్తుండగా నాయనా అవును తండ్రి. మేమందరము ప్రభా నాయనా నీ యొక్క పాదాలు పట్టుకొని గోజాడుతుండగా అవును మా తండ్రి. ప్రతి మనవి ఆలకించమని ప్రార్థిస్తున్నాం. Yes, Lord. నీకే వందనాలు తండ్రి, Yes, నీకే Lord. వందనాలు ప్రభా, అవును దేవా. నీకే స్తుతులు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా పరిచర్యను మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు నాయనా. పరిచర్యను మీరు విస్తరిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. యెషయా 54 ప్రభా పరిచర్యకి ఇచ్చిన వాగ్దానము తండ్రి, వాగ్దానం పట్టుకొని అడుగుతున్నాము ప్రభా నాయనా. మీరే విశాలపరచమని అడుగుతున్నాము తండ్రి. కుడికి ఎడమకు వ్యాపించమన్నావు ప్రభా నాయనా. నిరాటంగా తాళను దిగగొట్టమన్నావు ప్రభా నాయనా. సాగనిమన్నావు, మేకులు దిగగొట్టమన్నావు తండ్రి నాయనా. ఈ వాగ్దానాలు పట్టుకొని అడుగుతుండగా నాయనా మీరే తండ్రి పరిచర్య పట్ల మీ వాగ్దానాలన్నీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం, నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయనా. మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయనా. నీకే వందనాలు ప్రభా. నీ కృప చాలు నన్నావు తండ్రి నాయనా. నీ కృపతో ప్రభా నాయనా, నీ కృపతో తండ్రి, నీ కృపతో కేవలం నీ కృపతో పరిచర్య కొనసాగుతుంది ప్రభా నాయనా. ఇక ముందు కూడా నీ విస్తారమైన కృపను మాకు అనుగ్రహించండి తండ్రి నాయనా. నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతులు నీకే స్తోత్రాలు. పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి చీకటంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం నాయనా. నీ వాగ్దానం ఇచ్చావు తండ్రి, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు నీ పక్షపు వారు అవుతారన్నావు ప్రభా నాయనా. వ్యతిరేకంగా ప్రతి ప్రజ ప్రభా నిన్ను బట్టి ప్రభా, మీ కృపను బట్టి తండ్రి నాయనా, మీ విశ్వాసతను బట్టి ప్రభా మా పక్షముగా మాట కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే స్తుతులు నీకే స్తోత్రాలు తండ్రి నాయనా. మరి ఒక మారు తండ్రి నాయనా మా ప్రార్థన అంశాలను బట్టి పాదాల చెంతకు వస్తున్నాం. మీరే జ్ఞాపకం ఉంచుకొని మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే తండ్రి తమ ప్రార్థన మనవులు ప్రభా నాయనా ఆ యొక్క పేపర్స్లో ప్రభా పెట్టి ఉన్నారో తండ్రి నాయనా. లైవ్లో చూసేవారు ఎంతమంది ప్రార్థన మనవులు ప్రభా నాయనా యొక్క తండ్రి కమెంట్స్లో పెట్టారో ప్రభా. ప్రతి ఒక్క మనవిని మీ పాదాల చెంత ఉంచుతున్నాము. మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరికి ఏ కొదువన్నదో ఏ కొరత ఉన్నదో ప్రభా నాయనా మీరే గుర్తెరిగే దేవుడవు, మీరే గుర్తెరిగే దేవుడవు తండ్రి నాయనా. ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడవు నాయనా. ప్రతి ఒక్క అనారోగ్యాన్ని తండ్రి స్వస్థపరిచే దేవుడవు నాయనా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టే దేవుడవు ప్రభా నాయనా. కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించే దేవుడవు ప్రభా నాయనా. కృంగిన వారిని ప్రభా లేవనెత్తేవాడవు తండ్రి, ఉద్ధరించేవాడవు ప్రభా నాయనా. మా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయనా. ఎవరు ప్రభా నాయనా ఎంతమంది తండ్రి వేదనలో ప్రభా, బాధలో, నిస్సహాయ స్థితిలో తండ్రి మాకు ఇంకా ఈ ప్రార్థనకు జవాబు రాలేదన్న ఒక ఆక్రోశములో ప్రభా, ఆవేదనలో తండ్రి నాయనా, డిప్రెషన్లో ఎంతమందితో ప్రార్థన మనవులు రాశారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారి కుటుంబంలో ప్రతి కొరతను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయనా. వారందరినీ ప్రభా మీరే సమాధానపరచమని ప్రార్థిస్తున్నాం నాయనా. నిజముగా మొరపెట్టే వారికి తండ్రి సమీపముగా ఉంటే దేవుడవు ప్రభా నాయనా. ఎంతమంది తమ పాపాలు ఒప్పుకొని ప్రభా, ఎంతమంది తండ్రి తమ కన్నీటితో ప్రభా విరిగి నలిగిన హృదయముతో తండ్రి మీ యొక్క పాదాల సన్నిధిలో ప్రభా ఈ రోజు తండ్రి ఈ క్షణమున ప్రార్థిస్తున్నారు నాయనా. హృదయం ప్రభా కుమ్మరించి ప్రభా నాయనా ఎవరైతే ప్రభా గోజాడుతున్నారో తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి మనవిని మీరు ఆలకించి తండ్రి నాయన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభా నాయన విజయము మాదని ఒప్పుకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. విజయము మాదని ప్రతి ఒక్కరు ప్రభా సంతోషంగా ప్రభా నాయన సాక్ష్యముడ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా ఎంతమంది అయితే ప్రభా తమ హృదయాలు కఠినపరుచుకున్నారు నాయన, ఇంకా ఎంతమంది అయితే ప్రభా ఇది మామూలే కదా నిర్లక్ష్యంలో ఉన్నారు, అటువంటి రాతి హృదయాలను ప్రభా నాయన మీరే మీ యొక్క వాక్యం ద్వారా పగలగొట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని అనుగ్రహించే దేవుడవు నాయన. మా ఒక్కొక్కరికి ప్రభా నీ వాక్యాన్ని చలించే హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఒకరి పట్ల ఒకరు భారము కలిగి నాయన మేము ప్రార్థించుకుంటూ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతమంది అయితే ప్రభా స్వస్థత నిమిత్తం ప్రార్థిస్తున్నారు నాయన. లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ నాయన, స్వస్థత లేదు, మందుల ద్వారా స్వస్థత లేదు, ఆపరేషన్ల ద్వారా స్వస్థత లేదు, ఎక్కడికి వెళ్ళినా మాకు స్వస్థత లేదు అని డాక్టర్స్ చెప్పినారన్న సిచ్యువేషన్లో ఎంతమంది అయితే ఉన్నారు నాయన. వారిని మీ చేతులకి అప్పగిస్తున్నాం నాయన. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని ప్రభా
వస్త్రపు చెంగు ముట్టినంతలోనే బాగు చేసే దేవుడవు. ఒక్క క్షణము కాదు ప్రభా, ఒక్క క్షణము కాదు ప్రభా, వారి ప్రభా రక్తధార కట్టిందని వాక్యం సెలవిస్తుంది. వెంటనే ప్రభావము వెల్లడైంది తండ్రి. అన్న అదే ప్రభావము ప్రతి ఒక్క శరీరంలో ఉండ సహాయం అనుగ్రహించండి. అన్న ఎంతమంది అయితే నిత్తేజమైన శరీరాలతో ఉన్నారు, శరీరంలో ఉన్నాము కానీ దేనికి ఓపిక లేదు అన్న శరీరాలు ఏవైతే ఉన్నాయో ప్రభా, ఎంతమంది ఏ పని చేయలేకపోతున్నాం, మా శరీరాలు సహకరించడం లేదు, ఆత్మ సిద్ధంగానే ఉందని ఒక స్థితిలో ఉన్నారు. అటువంటి వారిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నానా నీ శక్తిని ప్రభా ప్రతి ఒక్కరు అనుభవించక కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీరే దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం. నానా మీరే దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం. నానా విభాగింపబడిన నాలుకల వలె అగ్ని వలె దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా ఓ రకందల శిఖాబరతల సిక్కిందల బాబా విషయాల నానా నీ యొక్క ఆత్మను నింపుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నానా నీ ఆత్మ కావాలని ఎంతమంది ప్రార్థిస్తున్నారన్నా ప్రభా, కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం, కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించండి. నానానికి వందనాలు ప్రభా. మీకు ఆ ప్రవచనాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నానా పిల్లల పైన, యవనస్తుల పైన, వృద్ధుల పైన ప్రభా నీ కడవరి వర్షాన్ని మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నానా ప్రతి సంవత్సరము ఉపవాస ప్రార్థనలు ఉంటాయి నానా, ఈ సంవత్సరం అలా ఉండడానికి వీలేదు ప్రభా. వి నీడ్ గ్రేటెస్ట్ మిరాకిల్స్ నాయనా ప్రభా. ఇది యెహోవా వలన జరిగిన కార్యములని ప్రతి హృదయంలో ప్రభా, ప్రతి కుటుంబంలో జరిగిన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నాయనా నీకు వందనాలు నాయనా, నీకే వందనాలు ప్రభా. నాయనా ఎంతమంది ప్రార్థన మనవులు ఇచ్చారు, వారి ప్రతి మనవిని ప్రభా మీరే అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. వారు ఇంకా ఎక్కడ సరి చేసుకోవాలో ప్రభా, ప్రతి ఒక్క హృదయం సరి చేసుకోబట్టే కృప చూపించండి. గ్రహించటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. హృదయ కాఠిన్యత్వాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. లెట్ దెమ్ రియలైజ్ వేర్ దే హ్యావ్ టు బి కరెక్టెడ్ లార్డ్ ఫాదర్. లెట్ దెమ్ రియలైజ్. వారి ఆత్మ నేత్రాలు తెరవండి ప్రభా. ఆ యొక్క స్పిరిట్ సెన్సిటివిటీని మీరు పెంచమని ప్రార్థిస్తున్నాం. నా ఆత్మ హెచ్చరింపుని ప్రతి ఒక్క హృదయం, ప్రతి ఒక్క మనసు అంగీకరించిన కృప చూపించండి. విధేయత చూపించిన కృప చూపించండి. నానా మేము నీ చిత్తములో ఉన్నామని ప్రతి ఒక్కరు ప్రభా తమ్మును తాము తండ్రి మీ చేతులకు అప్పగించుకునేటటువంటి హృదయాన్ని మీకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాయనా నీకే వందనాలు, నీకే స్తుతి, నీకే స్తోత్రాలు. నాయనా ఇంకా ఎంతమంది అయితే తమ ప్రార్థన మనను ఈరోజు ఇవ్వలేకపోయారో ప్రభా, వారందరూ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. They have prayed at your presence and at thy feet, Lord. Remember them, Lord Jesus. Remember them. Let every prayer be answered in the name of Jesus. Naina నీ శక్తిని, నీ బలమును, నీ అభిషేకాన్ని, నీ సన్నిధిని, నీ ప్రత్యక్షతను ప్రభా మోషే ఏ రకంగా చూశాడో తండ్రి, మా ఒక్కొక్కరికి అది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయనా మేము నిన్ను చూడాలి నాయనా, నీ స్వరము వినాలి ప్రభా. నాయనా నీ యొక్క అభిషేకాన్ని, నీ యొక్క బలమును మేము అనుభవించాలి. ఈ నిరీక్షణ, ఈ యొక్క ప్రభా నాయన కోరిక ప్రతి హృదయంలో మీరు ఉంచండి. ఏ హృదయాలైతే ఒప్పుకుంటున్నాయో నాయనా మీరే తండ్రి వారికి కనపరుచుకొని మనం ప్రార్థిస్తూ, ఇంతవరకు మీరు పరిచయం నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క అభిషేకం ఎల్లప్పుడూ మాతోనే ఉండకు కృప చూపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై
దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.